హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ చేశానండి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తున్నాను. నేను ముందుగా ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. అందులోనే 2 లెగ్ పీసులు కూడా తీసుకున్నాను. ఇవైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, తగినంత సాల్టు, మసాలా, కసూరి మేతి, అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకోవాలండి. పెరుగు కూడా వేసుకున్నాక కారం కూడా వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. అందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక పలావ్ సరుకులు కూడా తక్కువలో వేసుకుంటున్నానండి. ఇవి కూడా వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను గరం మసాలా అయితే వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చికెన్కి అంతా పట్టేలాగా కలుపుకోవాలండి. బాగా కలిపి ఒక 15 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఒక పావు గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతా ప్రాసెస్ అయితే చేసుకుంటానండి. ముందుగా అయితే ఒక కుండ అయితే తీసుకుని అందులోనే నేను 2 లోటాలు బాస్మతి బియ్యం అయితే తీసుకున్నానండి. ఇవైతే శుభ్రంగా కడిగి ఉడకనివ్వాలి. చూడండి, నేనైతే 2 లోటాలు అయితే తీసుకున్నాను. ఇవైతే శుభ్రంగా కడిగి వాటర్ అయితే వేసుకుని అందులోనే పలావ్ సరుకులు కూడా వేసాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసి అయితే ఉడకనివ్వాలండి. మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, మీకైతే చూపిస్తున్నాను. ఇంకా కొంచెం అయితే ఉడకాలి. అలాగే మరొక కడాయి అయితే తీసుకుని చికెన్ అయితే వేపుకోవాలి కదండి. అందుకే గిన్నె అయితే తీసుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను. కొంచెం నెయ్యి అయితే వేసి ముందుగా తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాక పలావ్ సరుకులు అయితే వేసుకోవాలి. నేను ముందుగానే కొంచెం తక్కువలోనే చికెన్లు అయితే వేసాను కదండి. ఇప్పుడైతే తక్కువే వేస్తున్నాను. అవైతే వేగాక అందులోనే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాక అవైతే మగ్గాక అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసాక బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గడానికి. ఆల్రెడీ చికెన్లో అయితే వేసాను కదండి కొంచెము.
అందుకే ఇప్పుడైతే తక్కువగా అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే బాగా మగ్గనివ్వాలి. ఇవైతే మగ్గేలోపు చూడండి రైస్ కూడా రెడీ అయిపోయింది. మీకైతే చూపిస్తున్నాను చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవైతే నీరైతే ఉంచేసుకుంటున్నానండి. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కల్లో అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని ముందుగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కదండి, చికెన్ అయితే తీసుకోవాలి. చూడండి నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే చికెన్ కూడా వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే తీసేసానండి. చూడండి ముక్కలకైతే బాగా పట్టింది మసాలా అంతా. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడైతే ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. నేనైతే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. చూడండి ఇప్పుడైతే మగ్గుతుందండి. ఇప్పుడు అదంతా బాగా ఉడకాలి. ఇవైతే ఉడికాక నేను కొన్ని పీసులు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసానండి. ఇప్పుడు ఈ లెగ్ పీసులు అయితే అందులోనే వండించి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. రైస్ అంతా వేసుకోవాలి. రైస్ అయితే సగం వేసుకున్నాక పీసులు అయితే తీసాను కదండి, అవి అయితే వేసుకోవాలి మళ్ళీ. అలాగే మిగతా రైస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా వేసేసుకున్నాక ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తానండి. నేనైతే ఎల్లో ఫుడ్ కలరు అలాగే రెడ్ ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. కొంచెం వాటర్లో అయితే ఫుడ్ కలర్ అయితే వేసి రైస్లో అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే పుదీనా అయితే వేసేస్తున్నానండి. పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి. నెయ్యి కూడా వేసాక మూత అయితే పెట్టేస్తాను. నేనైతే వేరే గ్యాస్ పొయ్యి మీదకైతే మారుస్తున్నానండి. అట్ల రేకు అయితే పెట్టి దాని మీద అయితే ఫలగిన్నె అయితే పెట్టి అలాగే పైన బరువుకైతే దంచుకుని రాయి అయితే పెట్టానండి. ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. అలాగే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాల మగ్గితే అయితే సరిపోతుందండి. చూడండి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి. చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అండి.